హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈవీఎం పగలగొట్టిన ఘటనకి సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డికి బెయిల్ దక్కింది. అలానే మరొక కేసులో అగ్రిగోల్డ్ భూములకి సంబంధించినటువంటి కేసులో జోగి రమేష్ తనయుడు, మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ కూడా బెయిల్ దక్కింది. సో వైసీపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని నింపేటువంటి సమాచారం ఉంది. అలానే 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి లీగల్ సెల్తో భేటీ నిర్వహించి కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ప్రధానంగా విపక్షంలో ఉన్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులపైనే ఉంది అనేటువంటి సూచన చేశారు. అది జరిగినటువంటి కొద్ది గంటల్లోనే ఇలా బెయిల్ మంజూరు కావడం అనేది వైసీపీ శ్రేణులో ఉత్సాహం నింపుతుంది. అయితే ఈ బెయిల్ ఏ క్రైటీరియా మీద మంజూరు అయ్యాయి, దీనిలో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్కే గారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్, లైవ్లో ఉన్నారు. బీఆర్కే గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. ఏంటి బెయిల్స్ వరుసగా 2 తీపి కబుర్లు వైసీపీ నాయకులకి. ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డికి ఇప్పటికే చాలాసార్లు రిజెక్ట్ అయింది, ఆయనకు బెయిల్ మంజూరు అయింది. మధ్యాహ్నం తర్వాత చూస్తే జోగి రమేష్ తనయుడికి కూడా బెయిల్ వచ్చింది. ఏ విధంగా చూడాలి కేసు బై కేసు? ఫస్ట్ పిన్నెల రామకృష్ణారెడ్డి ఇష్యూలో ఏం జరిగింది? వాస్తవానికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. అందులో 14 కేసులకు సంబంధించి 2 కేసుల్లో ఆయన రిమైండ్ చెప్పారు. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఈవీఎంల విధ్వంసానికి సంబంధించిన ఒకటి, మనకి కారంపూడిలో ఎస్ఐ గారి మీద హత్యా ప్రయత్నం కేసు కానివ్వండి, డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని వారు మీద దాడి జరిగినటువంటి సంఘటనలు రెండింటికి సంబంధించి మాచర్ల కోర్టు ఆయనకి రిమైండ్ చేయటం, ఇప్పటి వరకు ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండటం, ఇవన్నీ జరిగింది. అయితే మీరు ఇందాక అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, ప్రజాస్వామ్యంలో ఏ ప్రతిపక్ష నాయకుడికి కూడా అధికారం పోయినాక షెల్టర్ జోన్ అనేది కూడా న్యాయ వ్యవస్థలే. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించే పాత్రలో ఒక పక్క ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ప్రతిపక్షాల మీద ఒక రకంగా చెప్పాలంటే సెక్షన్స్ ఆయుధాలుగా చేసుకొని రిమైండ్ చేయటం అనేది జరిగే ప్రక్రియ. అయితే ఇందులో చూస్తే వాస్తవానికి జరిగిన సంఘటనలోనే మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద ఎలక్షన్స్ లో అంతా కూడా లైవ్ కార్యక్రమం చూసాం. వాటిల్లో వారిని రిమైండ్ చెప్పటం, ఆ రిమైండ్ ఇచ్చిన పక్షంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కావచ్చు, మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, ఐ విట్నెస్ కావచ్చు, మొత్తాన్ని కూడా వాళ్ళు పొందపరిచినప్పుడు స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నందువల్ల ఇప్పటి వరకు కూడా బెయిల్ ఇవ్వాల. ఇప్పుడు ఒక వారు బెయిల్ వారి తరపున న్యాయవాదులు మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమీ లేదు ఎక్సెప్ట్ ఫైలింగ్ ఆఫ్ ద చార్జ్ షీట్ తప్పితే అనేటటువంటి గ్రౌండ్స్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ముద్దాయి కూడా ఎక్కడికి కూడా పారిపోవడానికి అవకాశం లేదు. కోర్టు ఏ డైరెక్షన్ విధించినా ఆ డైరెక్షన్లకి నిబంధనలకి లోబడి ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నడుచుకుంటారు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో వినిపించిన నేపథ్యంలో వారికి 50 ఏళ్ళు పూసీకత్తులు, 2 జామీందారులను షోటీస్ని ప్రొడ్యూస్ చేయమని, వారి యొక్క పాస్పోర్ట్ ను కూడా కోర్టు సీజ్ చేయమని చెప్పింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని. వారు ప్రతి వారం కూడా వచ్చి పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమ నిబంధనల్ని విధించి వారికి ఆ డైరెక్షన్ మేరకు బెయిల్ మంజూరు చేసినట్టు మనకు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో కనిపిస్తా ఉంది. కావున ఈయన ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ డైరెక్షన్స్ ని తూచా తప్పకున్నంత వరకు ఆయన బెయిల్ మీద ఉంటారు. ఏదైనా గ్రౌండ్స్ ని కనుక బెయిల్ లో ఇచ్చినటువంటి కండిషన్స్ ని వైలేట్ చేస్తే బెయిల్ క్యాన్సిల్ అవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వారు హైకోర్టు యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా ఇక మీదట నడుచుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. చట్టానికి లోబడి వారు స్వేచ్ఛగా జీవించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఆయన అయితే ఈ కేసులో ఇన్ని రోజులు తాత్సారం జరగడం, ఇన్ని రోజులు బెయిల్ రాకపోవడం, ఇప్పుడు బెయిల్ రావడానికి స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? విచారణ ముగింపు దశకు వచ్చింది కాబట్టి క్లారిటీ ఇచ్చేసింది అంటే కోర్టు కూడా మంజూరు చేసింది అని చెప్పని అనుకోవచ్చా? ఇప్పుడు నాన్ బెయిలబుల్ లో మీకు తెలిసిందే, బిలో 7 years లోపు ఉన్నటువంటి ప్రతి కేసులో కూడా పార్టీ 1 నోటీస్ ఇస్తారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద ఉన్నటువంటి 14 కేసులకు సంబంధించి 12 కేసుల్లో పార్టీ 1 నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి జోలు వెళ్ళలేదు. పోలీసు వారు పార్టీ 1 నోటీస్ ఇచ్చారు. ఈ 2 కూడా మోర్ దాన్ 7 years నుండి మనకి 10 years కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించేటటువంటి కేసుల్లోనే మనకి
బెయిల్ మంజూరు చేసే ప్రక్రియలో మనం 2 విషయాలు ప్రామాణికంగా తీసుకుంటాం. మన మర్డర్ కేసు లాంటి కేసులు కొన్ని సీరియస్ అఫెన్స్ ఉంటాయి. అవి 3 నెలలు మినిమం ఉన్నాక ముద్దాయికి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కొన్ని కేసుల్లో 60 రోజులు అంటే 2 నెలలు గినక కాలం గడిచినాక వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కేసులో కూడా బెయిల్ మంజూరు చేస్తుంది. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి రెండో దాని పరిధిలోకి వచ్చారు కాబట్టి అటెంప్ట్ మర్డర్ అలాంటి కేసులు ఆయన మీద ఆపాదించబడ్డారు కాబట్టి అందుకని వారికి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా 2 months నియర్లీ కంప్లీట్ అయింది కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడా కూడా పెండింగ్ లేదు కాబట్టి అంతా కూడా జరిగిందని కోర్టు భావించి వారికి బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో బెయిల్ ఇచ్చారు కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే ఏదైనా కేసుల్లో ఆయన హోల్డ్ చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి చూస్తే వారి మీద ఎలాంటి కేసులు పాత కేసులు తప్పితే వారు వచ్చి మళ్ళా ఏదైనా అఫెన్స్ చేస్తే తప్పితే వారి మీద వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కేసులు బనాయించొద్దు, చట్టాలను మన చేతుల్లోకి తీసుకోవద్దు. చట్ట పరిధిలో మన లోకేష్ గారు కూడా చెప్పాడు, చట్టాన్ని ఎవరైతే తొంగలో దొక్కుతారో, చట్టాన్ని ఎవరైతే ధిక్కరిస్తారో వాళ్ళకి చట్టబద్ధంగా వాళ్ళ మీద కేసులు పెడతారు తప్పితే రెడ్ బుక్ అంటే ఏదో మా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం కాదు. ఎవరైతే వైలేషన్ ఆఫ్ ద లా, ఎవరైతే క్రైమ్ చేశారో, చట్టాలను ధిక్కరించేశారో వాళ్ళకి చట్ట పరిధిలో శిక్షలు ఉంటాయని చెప్పారు తప్పితే వ్యక్తిగతంగా కానీ ఎవరిని హింసించడానికి కానీ ఎవరిని వేధించడానికి కానీ ఈ ప్రభుత్వం అయితే కేసులు పెట్టదని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మంత్రివర్గ లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ తేటతెల్లంగా చెప్పారు. వారు వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా మేము కేసులు బనాయించము, వ్యక్తిగతంగా ఎవరిని కూడా మేము టార్గెట్ చేయము. ఎవరైతే చట్టాన్ని గతంలో వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు పాల్పడ్డారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెడ్ బుక్ మీనింగ్ కూడా అదే అని చెప్పి కేటగారికల్ గా లోకేష్ గారు చెప్పడం అనేది జరిగింది. రైట్. అంటే మిగతా కేసులకి సంబంధించి ఎలాంటి ఆటంకాలు లేవు కదా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని బయట తీసడానికి? ఇంకా మిగతా కేసులు ఏమన్నా? తర్వాత రెండో కేసు ఇంకొక కేసు కూడా మాట్లాడే ముందర ఇందులోనే ఇంకో ఎక్స్టెన్షన్ మాచర్ల మున్సిపాలిటీకి సంబంధించి ఆయన బెయిల్ పైన బయటకు వస్తారనుకుంటే మాచర్ల మున్సిపాలిటీ మొత్తం క్లీన్ స్వీప్ అయినట్టుగా తెలుస్తుంది, సమాచారం వస్తుంది. సో ఈ పొలిటికల్ యాక్టివిటీని ఏ విధంగా చూడాలి? మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉంటే 30 మంది టీడీపీలో జాయిన్ అయ్యారనేది సమాచారం. సో మేయర్ కూడా మున్సిపల్ చైర్మన్ కూడా మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పని సమాచారం వస్తుంది. ఇదంతా పొలిటికల్గా జరిగిన స్ట్రాటజీగానే మనం చూడాల్సి ఉంటుందా? ఖచ్చితంగా పొలిటికల్ గా స్ట్రాటజీలో ఒక భాగం అని భావించవచ్చు. అందులో అనుమానించడానికి కానీ కాదనడానికి కానీ ఎలాంటి అవకాశాలు లేవు. వాస్తవానికి మనం మాట్లాడుకుంటే గవర్నమెంట్ మారంగానే చాలా చోట్ల కూడా వైకాపాకు సంబంధించినటువంటి ఈ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ కావచ్చు, మనకి ఎక్కడైనా ఉంటే మేయర్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కావచ్చు, అటు నుంచి రావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మన వైజాగ్ లో కూడా జరిగినాయి. అదే క్రమంలో తర్వాత ఇప్పుడు మాచర్లో కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే నీటిలో ఉన్న చేప నీరు తాకకుండా ఎట్లయితే ఉండదో అధికారంలో ఉన్నటువంటి సభ్యులు అధికార పక్షాన్ని కోరుకుంటారు కాబట్టి స్థానిక సంస్థల్లో వాళ్ళు ఏదైనా పనులు చేయాలన్నా, వాళ్ళకి ఏదైనా పరపతి పెంచుకోవాలన్నా కింద స్థాయిలో అధికార పార్టీ యొక్క ఆపుతోటి, అధికార పార్టీ యొక్క అండదండలతోనే వాళ్ళు పరిపాలన సక్రమంగా చేయడానికి అవకాశం ఉంటుందనే భాగంగా వాళ్ళు స్వచ్ఛందంగానే పెట్టి మాచర్ల టర్న్అవుట్ అనేది ఒక రకంగా ఆహ్వానంగా చూడాలన్నమాట పిన్నెల రామకృష్ణారెడ్డికి. ఎప్పుడైతే పిన్నెల రామకృష్ణారెడ్డి జైల్లోకి పోయి ఆయన రక్షించుకోలేని పరిస్థితుల్లో పడిపోయి ఆయనే డిఫెన్స్ మోడ్ లోకి పడిపోయినాక ఏదో అంటారే అసలు రాముడిని కొట్టినాక బుల్లి రాముడు పెద్ద లెక్క అని, ఆయనకి ఎప్పుడైతే పిన్నెల రామకృష్ణారెడ్డికి దిక్కులేని పరిస్థితుల్లో నెల్లూరు జైల్లో ఈ 2 నెలలు పైసలకు మగ్గి ఆయనకే ఎవరు కూడా ఓదార్చేవాడు లేక చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా సోషల్ మీడియాలను, సాక్షి మీడియాలను ఓదార్చడం తప్పితే లైవ్ లో కానీ ఫిజికల్ గా కానీ ఎక్కడ కూడా ఆయనకి అటాచ్మెంట్కి వెళ్ళి ఏ నాయకుడు కూడా సపోర్ట్ లేని పరిస్థితుల్లో కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏ అండా లేక ఎవరు కూడా వాళ్ళకి ఆపు లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఆశ్రయించారని మనం భావించుకోవచ్చు. ఒక రకంగా ఈ ఎపిసోడ్ చూస్తుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి మానసికంగా కానీ ఒక రకంగా రాజకీయంగా కానీ చాలా వరకు ఆయన కుంగిపోయారు, చాలా వరకు ఆయన లొంగిపోయారని కూడా చెప్పడానికి అవకాశం. రోహిత్ ఈయన పరిస్థితి ఏంటి? రాజీవ్ పరిస్థితి ఏంటి? జోగి రాజీవ్ మొన్న అరెస్ట్ అయినప్పుడు ఒక హైట్ డ్రామా నడిచింది. ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా విడతల వారీగా
జోగి రమేష్ని కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు వేరియస్ కేసెస్లో. ఇప్పుడు రాజీవ్కి బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఏంటి, అగ్రిగోల్డ్ భూములకి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. చాలా ఫాస్ట్గా బెయిల్ వచ్చినట్టుగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక 10-15 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనే ఇమ్మీడియట్గా కోర్టు నుంచి ఉత్తర్వులు బెయిల్ రావడం పెద్ద రిలీఫ్ కింద చూడొచ్చా? వాస్తవానికి కేశవ్ గారు, నాకు న్యూటన్ సిద్ధాంతం గుర్తుకొస్తాము. ఎవ్రీ రియాక్షన్ విల్ బి ఈక్వల్ ఇంటూ ఆపోజిట్ రియాక్షన్. ఏదైతే జోగి రమేష్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మిడిసిపాటు తోటి ఆయన ఎగిసిపడ్డాడు, దాంట్లో భాగంగా అంతకుముందు లోకేష్ గారిని కూడా ఇదే విధంగా పార్టీ 1 నోటీస్ తోటి పిలిచి చాలా సార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోన్ ఉన్నప్పుడు కానీ తర్వాత లోకేష్ గారిని జైలుకు పంపించాలని శతవిధాల ప్రయత్నం చేసిన భాగస్వామ్యంలో పార్ట్నర్స్ లో ఆయనకున్న ఆడుదామా ఆంధ్ర జగన్ టీం 11 మందిలో జోగి రమేష్ గారు మెయిన్ ప్లేయర్. అందుకని వారి మీద ఉన్నటువంటి ఆరోపణలు, వాళ్ళ కొడుకు మీద ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆరోపణలు ప్రైమా ఫేసి అనే నేపథ్యంలో ఖచ్చితంగా కోర్టు వారికి రిమైండ్ చేయడం జరిగింది. ఈ రోజు జ్యుడిషియల్ ప్రక్రియ, న్యాయ ప్రక్రియలో భాగంగా వారు న్యాయ వ్యవస్థని కోర్టును ఆశ్రయించడం, ఆ కోర్టులు వారికి కూడా బెయిల్ మంజూరు చేయటం, దాన్ని ఎవరైనా కూడా చట్టబద్ధంగా ఇచ్చినటువంటి రిలీఫ్ కాబట్టి దాన్ని ఎవరైనా ప్రజాస్వామ్యంలో మనం దాన్ని ఆహ్వానించాల్సిందే, దాన్ని కాదనే ప్రక్రియ అయితే కాదు. ఖచ్చితంగా వారికి కోర్టులు అలాంటి రక్షణ కల్పించింది, దాన్ని స్వాగతిద్దాం. అలాగే ఈ ఇష్యూలో, అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి ఇష్యూలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ పైన చాలామందికి, ఎందుకంటే బాధితుల సంఖ్య కూడా ఎక్కువ ఉంది కాబట్టి చాలామందికి ఆస్తులు ఉన్నాయి. బెయిల్ వచ్చిన తర్వాత కేసు ఇన్ఫ్లుయెన్స్ అవడానికి అవకాశాలు ఉంటాయా? అదే బెయిల్ వచ్చినాక బెయిల్ ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా కండిషనల్ బెయిల్ ఇస్తారు. ఆ కండిషనల్స్ ఇచ్చినటువంటి కండిషన్స్ ని ఎక్కడా కూడా ముద్దాయి ఈ తూచా తప్పకుండా పాటించాలి. ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ కి వాళ్ళు విఘాతం కల్పించినా, ఎక్కడైనా న్యాయ ప్రక్రియలో వాళ్ళు జోక్యం చేసుకున్నా, ఎక్కడైనా వారి వల్ల దర్యాప్తుకి ఏదైనా ఆటంకం కలుగుతుందని భావించినా, అలాంటి విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకని ఏదైతే గౌరవ కోర్టులు, బెయిల్ మంజూరు చేసిన కోర్టులు ఇచ్చినటువంటి షరతులకు లోబడి మాత్రం మనం నడుచుకోవాల్సి వస్తుంది. ఈ కేసులో ఏమైనా స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయా? ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో అలాంటి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? ఈ కేసులో ఇప్పుడున్నటువంటి మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే 2 జామీందారుని పూచీకత్తులు సమర్పించమని చెప్పారు. దాంతో పాటు పోలీసు వారు పిలిచినప్పుడు కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కి సహకరించమని చెప్పారు. అదేవిధంగా ఎక్కడా కూడా దర్యాప్తులో మీరు జోక్యం చేసుకోవద్దని చెప్పారు. ఇలాంటి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోనే ఇతనికి కూడా బెయిల్ ఇచ్చారు. అందుకని వీరు ఎక్కడా కూడా ఇప్పుడు దర్యాప్తులో జోక్యం చేసుకొని దర్యాప్తుని విఘాతం కలిగిస్తారనే భావన మనకి జరగడానికి అవకాశం లేదు. ఎందుకైనా వాళ్ళు కోర్టు యొక్క ఆదేశాలు చూసినా తప్పకుండా ఉంటే వాళ్ళకి శ్రీరామ రక్షగా ఉంది. ఏదైనా దాన్ని తప్పి లక్ష్మణ్ రేఖను తప్పుదాము, లక్ష్మణ్ గీతను దాడతామంటే మాత్రం వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది. శ్రీకృష్ణ జన్మస్థానం వాళ్ళకి శరణ్యం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ బీఆర్కే గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో 2 కీలకమైనటువంటి కేసుల్లో వైసీపీ నేతలకి బెయిల్ మంజూరయ్యాయి. ఓవరాల్గా ఈ ఇష్యూస్ ప్రజా ప్రయోజనాలకి ముడిపడి ఉన్నటువంటి అంశాలు కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి విషయంలో మాత్రం కొన్ని కండిషన్స్ని కోర్టు అప్లై చేసింది. ఇక 2వ కేసులో కండిషన్స్ లేకపోయినప్పటికీ కూడా కేసు విషయంలో మాత్రం రాబోయే రోజుల్లో వేగవంతమైన విచారణ జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్కే గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.